Hey guys, welcome back to our YouTube channel. So ఇవాళ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎందుకంటే నా సిస్టర్ పెళ్లి కూతురు సెరమనీ అన్నమాట. సో దానికి స్పెషల్గా ఎందుకు ఉండబోతుంది అంటే హరిని తోడు పెళ్లి కూతురు అంటే నాకు పని ఉంటుంది చూడండి. వీడు ఇప్పుడే 9 months కంప్లీటెడ్. వీడి పనులు, దాని పనులు, నా పనులు ఎక్కడ అసలు. బై ద వే నిన్నే నెయిల్స్ చేయించుకున్నాను. దిస్ ఈజ్ మై న్యూ నెయిల్స్. తర్వాత దీంట్లో ఏ కలర్లు మారుతాయో. ఆల్రెడీ అన్నం తిన్నప్పుడు కొంచెం పసుపు అంటేసినట్టుంది, అంటే డబ్బులు ఇచ్చి చేయించుకున్నప్పుడు కొంచెం ఫీలింగ్ ఉంటుందా. సో కీపింగ్ దిస్ అసైడ్, సో ఎస్ పెళ్లి కూతురు హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కరెక్ట్గా ఇంకొక 2 daysలో పెళ్ళి అనమాట. సో ఫస్ట్ పెళ్లి కూతురు, దాని తర్వాత మెహందీ, ఇంకా చాలా హడావిడి ఉండబోతుంది. దాని తర్వాత పెళ్ళి, ఎదుర్కోళ్ళు, దాని తర్వాత వ్రతం. ఓ మై గాడ్ అనుకుంటూ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సో ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఆల్మోస్ట్ ఒక 40 to 45 days టైం ఉండింది అనమాట. సో ఈ టైంలోనే షాపింగ్ అని, హడావిడి అని. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మీతో ముందే చెప్దాం అనుకున్న పెళ్ళికి తీసుకున్న బట్టల గురించి, వాటి డీటెయిల్స్ గురించి, జ్యువెలరీ గురించి. కానీ ఇప్పుడు ఈ హడావిడిలో అవ్వట్లేదు. తర్వాత లేటర్గా మీకు ఒకవేళ మా లుక్స్ అని నచ్చి వాటి డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్లీ కమెంట్స్లో తెలియచేయండి. దాని తర్వాత నేను వాటి గురించి ఒక స్పెషల్గా వ్లాగ్ చేస్తాను, డీటెయిల్డ్ వ్లాగ్ అనమాట అబౌట్ మై కాస్ట్యూమ్స్. అండ్ ఒకవేళ పెళ్లి కూతురు కావాలన్నా కూడా అడగండి, తర్వాత ఆ పాప టైం ఇస్తే వెళ్ళి చేద్దాము. సో ఇప్పుడైతే మేమందరం రెడీ అయిపోయాము, పిల్లలు కూడా రెడీ అయిపోయారు, బయలుదేరి వెళ్ళాలి. ఎందుకంటే ఒకే రోజు మార్నింగ్ ఈవినింగ్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ డే కూడా అట్లా ఒక 5 times అని అనుకున్నాము. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం కాబట్టి ముందుగా రెడీ అయిపోవాలి. సో రెడీ అవ్వడానికంటే ముందు మీ అందరితో ఒక టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన అందరికీ మంచి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలని, లైక్ రేడియంట్ స్కిన్ ఇలాంటిది కావాలని ఎంత కోరుకుంటూ ఉంటాం కదా. నేను కూడా అలాగే అనమాట. నాకైతే ఇలా స్కిన్ గ్లో అవ్వాలి, స్పెషల్గా ఉండాలి, స్పెషల్లీ గ్లాస్ లైక్ స్కిన్ ఉంటే బాగుంటుంది. లైక్ కొరియన్ మోడల్స్ ఉంటారు కదా, అలా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ సమ్ టైమ్స్ కుదరదు. కానీ ఒక ఇంగ్రీడియంట్ ఉంది, ఇది చాలా జనరేషన్స్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాలో యూజ్ చేస్తూ ఉన్నారనమాట. నోన్ ఫర్ ఇట్స్ అమేజింగ్ స్కిన్ బెనిఫిటింగ్ ప్రాపర్టీస్ గురించి. సో అదే వచ్చేసి రైస్. కానీ ఇది జస్ట్ కొరియన్ కాన్సెప్టే కాదు, మన అమ్మమ్మల నాటి నుండి ఎప్పటి నుంచో యూజ్ చేసిన టిప్స్ అనమాట. ఇది మన స్కిన్ని హెల్తీగా అండ్ ల్యూమినియస్గా గ్లోని ఇస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇవన్నీ చేయాలి అని అంటే చాలా టైం కన్జ్యూమింగ్ థింగ్. డిఐవై చేయాలి, టైం అంతా వేస్ట్ అవుతుంది అనిపిస్తుంటుంది. అండ్ ప్రోడక్ట్స్ మనకి స్కిన్కి ఏవి ఎఫెక్ట్ అవ్వవో అవి యూజ్ చేయాలి. సో మనకి చిన్న టిప్స్ ఏంటి అని అంటే, లైక్ రైస్ వాటర్ డిఐవై అంటే రైస్ని మనం ఉడికించేటప్పుడు అవి వచ్చే గంజి ఏదైతే ఉందో అది మనం ఫేస్కి అప్లై చేసేసుకున్నాం అనుకోండి, మన స్కిన్కి మంచిగా టైటనింగ్ హెల్తీ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అనమాట. కానీ ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మనకి టైం కావాలి, కొన్నిసార్లు బద్ధకంగా ఉంటుంది, కాబట్టి ఇవన్నీ మనం చేయలేము. అందుకే ఐ స్టార్టెడ్ యూజింగ్ మామా ఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ అనమాట. ఇందులో మనకి రైస్ వాటర్ అండ్ నియాసిమైడ్ ఉండేది. వీటి వల్ల మన స్కిన్కి డీప్లీ క్లెన్స్ చేస్తుంది అనమాట, గ్రిమ్ అండ్ గ్రీస్ని. అండ్ అలాగే మన స్కిన్ని లైక్ డివి అండ్ రిఫ్రెష్గా ఉంచుతుంది ఎప్పుడు కూడా. ఈ ఫేస్ వాష్ ఎన్రిచ్డ్ విత్ రైస్ వాటర్. అండ్ అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బ్లిమిషెస్ అండ్ డార్క్ స్పాట్స్ని తగ్గించి మంచి స్కిన్కి గ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది అన్ని ఫేస్ వాషెస్లో కాకుండా కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటుంది అనమాట. సో దానివల్ల మన స్కిన్లోని మాయిశ్చర్ని పోనివ్వకుండా మంచిగా డీప్గా క్లెన్స్ చేసి ఇన్స్టెడ్ ఇంకా అది బూస్ట్ చేస్తుంది అనమాట. హైడ్రేషన్ని మన స్కిన్కి బూస్ట్ చేసి అలాగే లాక్ చేసి ఉంచేస్తుంది. సో దానివల్ల మనకి స్కిన్ అన్నది డిహైడ్రేట్ అవ్వకుండా ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇందులో మనకి గుడ్నెస్ ఆఫ్ నియాసిమైడ్ వల్ల అపిరెన్స్ ఆఫ్ లైక్ యాక్నీ మార్క్స్ని తగ్గించి స్కిన్ని మంచిగా బ్రైటన్ని చేస్తుంది అనమాట. సో దానివల్ల మన స్కిన్ టోన్ మంచిగా గ్లాస్ లైక్ గ్లోయింగ్ స్కిన్ అవుతుంది. అండ్ ఆల్సో మామా బ్రింగ్స్ యూ లైక్ కొరియన్ సీక్రెట్ ఆఫ్ గ్లాస్ స్కిన్ అనమాట. ఇదైతే చాలా పెద్ద సీక్రెట్, నాతో పాటు మీ అందరితో కూడా చెప్పేశాను కాబట్టి డెఫినెట్లీ వాడు చూడండి. మామా ఫేస్ వాష్ వచ్చేసి గుడ్నెస్ ఆఫ్ రైస్ వాటర్ ఉంది అండ్ నియాసిమైడ్ ఉంది కాబట్టి జెంట్లీ క్లెన్జెస్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, గ్లో స్కిన్ ఇవ్వడానికి. కాబట్టి డెఫినెట్లీ వాడు చూడండి. అండ్ దిస్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అండ్ ఆల్సో మామా మీ మాట కూడా వింటుంది. లాస్ట్ టైం మనం చెప్పిన మాట వల్లే వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. అండ్ దాని తర్వాత కొత్త ఇన్నోవేషన్స్తో వాళ్ళు మన ముందుకు వస్తూనే ఉంటారు. సో మీ ఫీడ్బ్యాక్స్ ఆర్ మీ మాట ఏమైనా చెప్పాలి అనుకుంటే డెఫినెట్లీ తెలియజేయండి. సో ఇప్పుడు దీని బెనిఫిట్స్ అయితే చెప్పేశాను కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకొని నేను మాట్లాడతాను మీతో.
ఇప్పుడే మంచిగా ఫేస్ వాష్ అయితే అయిపోయింది కాబట్టి మీరు కూడా మామాఅర్త్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మనకి మామాఅర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ అలాగే పర్పుల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది. మామాఅర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి వెంటనే చెక్ చేయండి. సో ఇక్కడ కనిపించే కూపన్ కోడ్ని మీరు కానీ యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. కానీ ఈ కూపన్ కోడ్ కేవలం అప్లికేబుల్ ఆన్ మామాఅర్త్ వెబ్సైట్ అండ్ యాప్ అనమాట. అండ్ ఆల్సో మామాఅర్త్ మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో నియర్ బై మీకు ఏదైనా మామాఅర్త్ స్టోర్ని మీరు స్పాట్ చేసినట్టయితే కింద కమెంట్స్లో డెఫినెట్లీ తెలియజేయండి. సో నేనైతే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని కూడా ప్యాక్ చేసుకోవాలి, ఎందుకంటే పెళ్ళి అంటే 2-3 సార్లు రెడీ అవుతూనే ఉంటాం. సో ఇవాళ ఈవినింగ్ కూడా పెళ్లి కూతురుది మళ్ళీ కూడా ఉంది, మార్నింగ్ ఈవినింగ్. సో ఇప్పుడు మార్నింగ్ అయితే మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈవినింగ్ దానికి నేను అక్కడ రెడీ అయిపోతాను. సో నా మేకప్ ఐటమ్స్తో పాటు ఇది కూడా ప్యాక్ చేసుకోవాలి. సో త్వరలో మంచి గ్లోయింగ్ అండ్ గ్లాస్ లైక్ స్కిన్ నాతో పాటు మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే డూ చెక్ ఇట్ అవుట్. నేను మిమ్మల్ని పెళ్లి కూతురు సెటప్ దగ్గర కలుసుకుంటాను. లెట్స్ గో. సో మా జ్యోతి పెళ్లి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి హల్దీ సెలబ్రేషన్స్ మీరు చూసేశారు కదా. అయితే మార్నింగ్ పెళ్లి కూతురు ఈవెంట్ అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఒక్కసారి మీరు ఆ మార్నింగ్ ఈవెంట్ అంతా కూడా చూసేయండి. సో మార్నింగ్ అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ చాలా హడావిడి ఉంది. ఒకసారి మీరు ఇక్కడ అంతా చూడొచ్చు, ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ మొత్తం హడావిడి. సో మొత్తం మెయిన్ అంతా కూడా ఇంట్లో చేసేసాక ఇంకా తర్వాత టెర్రస్ పైన అక్కడ పెళ్లి కూతురి డెకర్ అదంతా ఉండడం వల్ల చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ టయర్డ్ కూడా ఉన్నాము. వచ్చే జన్మలో కూడా నేనే నీ అత్త, వచ్చే జన్మలో కూడా హరిణీయ కూతురు. అమ్మో అది మా శివ 7 జన్మలకి నీకు వాడే మొక్కు. మహి ఎక్స్ప్రెషన్ చూడు పాపం. 7 జన్మలకే ఓకే.
He's getting emotional. మంగళం విమల రూపాయ వివిధ వేదాంగ వేదాంగ గిరివరాయ మంగళం.
My hair is richer. వచ్చిందన్నా ఓకే రెడీ 1 2 3 సో ఇప్పుడు ఈవినింగ్ ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఫ్యామిలీ వరకు చేసుకుందాం. అండ్ నా ఫ్రెండ్స్ వస్తున్నారు. లైక్ మార్నింగ్ అంటే ఇది వీక్ డే అవ్వడం వల్ల కొంచెం సెట్ అవ్వట్లేదు అందరికీ ఆన్ ద టైం రావడం. సో నేను ఈవినింగ్కి ఫ్రెండ్స్ని రమ్మని అయితే ఇన్వైట్ చేశాను. బికాజ్ ఈవినింగ్ అయితే అందరూ ఆఫీసెస్ ఉన్న వర్క్స్ ఉన్న అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఈవినింగ్ టైంకి వచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు నా క్రేజీ ఫ్యామిలీ వస్తున్నారు, మనీ అక్క వాళ్ళు వస్తున్నారు, అండ్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, అండ్ మార్నింగ్ వచ్చిన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఆగిపోయారనమాట. సో నేను ఇప్పుడు ఈవినింగ్ మేనత్తలు చేస్తున్నారు, మీన్స్ అత్తయ్య పెద్ద అత్తయ్య ఇట్లా అందరు కలిపి చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా బట్టలు పెట్టాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇది చేసుకోవచ్చు. సో అంతా ఇంకా పెళ్ళిళ్ళు అంటేనే ఫుల్ హడావిడి ఉంటుంది. చూడొచ్చు మార్నింగే టయర్డ్ అయిపోయామంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా సింపుల్గా రెడీ అయ్యాను. పెళ్ళిలో అనుకుంటున్నా ఆ టైంకి ఎట్లా రెడీ అవుతామో తెలీదు, బట్ ఆబ్వియస్లీ ఎప్పటికంటే కూడా బ్యూటిఫుల్గానే రెడీ అవ్వాలనుకుంటాం కాబట్టి అట్లా. సో మనం పెళ్లి కూతురు చేస్తున్నాం కాబట్టి నేనైతే క్యూట్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించాను అనమాట. క్యూట్ అండ్ వెరీ స్వీట్ రిటర్న్ గిఫ్ట్స్, ఏ స్మాల్ గెస్చర్ ఆఫ్ టోకెన్ ఆఫ్ లవ్ అంటారు కదా అట్లా. సో ఇవి వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో రిటర్న్ గిఫ్ట్స్ కాంచరా పేజ్ నుంచి తెప్పించాను. సో వీళ్ళ దగ్గర చాలా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ఆవిడ నాకు ఎన్ని వాట్సాప్ చేశారో, బట్ స్టిల్ నాకు వెరీ తక్కువ టైంలో, అంటే అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయి తక్కువ టైంలో తెప్పించుకున్నా కూడా జస్ట్ 2 days ముందు చెప్పిన ది బెస్ట్ నాకు ఆన్ ద టైం పంపించగలిగారు. సో నేను అందుకే ఇంట్లో అవన్నీ సెట్ చేసుకునే టైం లేక ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు మెల్లిగా సెట్ చేసి పేరెంట్ అండ్ టైంకి సెట్ చేసుకోవాలన్నమాట. సో వీళ్ళ దగ్గర మనకి రిటర్న్ గిఫ్ట్స్, డెకోర్ ఐటమ్స్, ఇంకా చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. డూ చెక్ ఇట్ అవుట్ దేర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. మీ ఒక్కసారి వాళ్ళ పేజ్కి వెళ్తే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం కాబట్టి జస్ట్ హ్యావ్ ఏ లుక్. థ్యాంక్ యూ సో మచ్ రిటర్న్ గిఫ్ట్స్ కాంచరా పేజ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పోట్లీ బ్యాగ్స్. నాకు ఎంత నచ్చాయో, అంటే క్యూట్ అండ్ కొంచెం డిజైనింగ్ టైప్ ఉంది. ఈ పిల్లలు నేను ఇక్కడ షూట్ చేస్తుంటే అక్కడ అరుస్తున్నారు. ఏంటి పూలు తెచ్చావా? మా తోడుపెళ్ళి కూతురు వచ్చింది. నీకు ఏ కలర్ కావాలి? బ్యాగ్ ఏర్పుతావా? ఆల్ సెట్ రెడీయా? తులసి చెట్టు నాది. అండ్ సో నేను ఈ బ్యాగ్లోకి బ్యాంగిల్స్ కూడా తెప్పించాను. లాస్ట్ టైం నా శ్రీమంతం వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్ ఎవరి దగ్గర అయితే ఆర్డర్ చేశామో వాళ్ళ దగ్గరే తెప్పించాను అనమాట. చూపిస్తా. సో రిటర్న్ గిఫ్ట్తో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏంటంటే ఆడవాళ్ళకి అందరికీ నచ్చే బ్యాంగిల్స్. సో లాస్ట్ టైం నా శ్రీమంతం టైంలో కూడా నేను ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా కస్టమైజ్ చేయించాను. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనే పేజ్ వాళ్ళ దగ్గర. సో లాస్ట్ టైం ఇట్లా ఇండివిజువల్గా ప్యాకింగ్ చేయించాను. ఈసారి నేను ఎక్కువ కలర్స్ ఏం చెప్పకుండా గోల్డ్ అండ్
రెగ్యులర్ ట్రెడిషనల్ కలర్స్ అని చెప్పి ఇలా చేంజ్ చేశాను. సో ఇవన్నీ కూడా నేను వాళ్ళ పేజ్లో తీసుకున్నాను. వాళ్ళ పేజ్లో ఇలా కస్టమైజేషనే కాకుండా వెడ్డింగ్కి సంబంధించిన లైక్ వెడ్డింగ్ బ్యాంగిల్స్, స్పెషల్ థీమ్ బ్యాంగిల్స్ అవన్నీ కూడా చేస్తారు. జస్ట్ డూ చెక్ ఇట్ అవుట్ దే పేజ్. ఎందుకంటే ఇలాంటి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని మనం సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఐ సపోర్ట్ ఆల్ ద ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. అంటే ఇప్పుడు అనుకోవచ్చు మేము మెసేజెస్ రెస్పాండ్ అవ్వట్లేదని, బట్ నాకు అవసరం ఉంటే నేను అవి తీసుకుంటాను కదా, అవసరం లేకపోతే తీసుకొని పెట్టుకోలేను. కాబట్టి ఇలాంటివి నాకు యూజ్ ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ కూడా నేను కొత్త వాళ్ళతో కూడా వర్క్ చేస్తాను. మళ్ళీ అనుకుంటారు అప్పుడు వాళ్ళతోనే ఇప్పుడు వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారా అని. అప్కమింగ్ కూడా నేను న్యూ పీపుల్తో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈసారికి ఇలా ఎక్కువ కలర్స్ కన్ఫ్యూజన్ లేకుండా ఇలా సింపుల్గా చేయించేసాను. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. స్మైల్ అలా కాన్స్టెంట్ గా అలా గుంజుకుంది. అది
సో గాయ్స్ ఫైనల్గా పెళ్లి కూతురి డే మాది ఇలా అయిందనమాట. మార్నింగ్ చాలా బ్యూటిఫుల్గా, ఈవినింగ్ కొంచెం ట్రెండీగా, ఇలా ఫైనల్గా ఇవాళ డే ఎండ్ అయింది. ఇప్పుడు అందరూ టిఫిన్లు చేస్తున్నారు, వాళ్ళందరూ వస్తూ వెళ్తూ చాలా హడావిడిగా ఉంది. సో రేపు మళ్ళీ మార్నింగ్ మావయ్య వాళ్ళు పెళ్లి కూతురు చేస్తున్నారు. దాని తర్వాత మెహందీ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే మెహందీ ముందు చేసుకోవాల్సింది మేము కొంచెం బ్రేక్ తీసుకొని చేసుకున్నాం, ఎందుకంటే ఈవెంట్స్ అలా ప్లాన్ చేసుకున్నారు. తిన్నావా నువ్వు? ఈమె మా తోడు పెళ్లి కూతురు, ఇది జ్యోతిర్మయ్ పెళ్లి కూతురు సెరమనీ. సో నేను కొంచెం ఎక్కువగా యాక్టివ్గా ఎందుకు లేనంటే గుడ్డుకి కొంచెం బాగాలేదు, ఓవర్ హీట్ వల్ల జలుబు అండ్ హీ వాజ్ డల్, కొంచెం ఫీవర్ కూడా ఉంది, అందుకే నేను ఎక్కువ యాక్టివ్గా లేను. ఐ విష్ పెళ్లి టైం కల్లా కొంచెం సెట్ అయిపోవాలి. పిల్లలు జనరల్గా ఇంతే కదా, ఏమైనా అకేషన్ ఉన్నా ఫెస్టివల్స్ ఉన్నా కొంచెం సిక్ అయిపోతూ ఉంటాడు. సో ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో రేపు మళ్ళీ మెహందీ వ్లాగ్ కూడా వస్తుంది. స్టే ట్యూన్, లాట్స్ ఆఫ్ లవ్, బై.